హాయ్ అండి. హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పావని రెడ్డి నక్కాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు మరో కొత్త వంటకంతో వచ్చానండి. అదే మన లక్ష్మీ చారు అండి. పాతకాలం వంట అండి. అది చాలా పాతకాలం వంట. మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళండి. అది నేను తెలుసుకొని మళ్ళీ ఇప్పుడు చేశానండి. అది ఇంకేం కాదండి, మనం గంజిని 3 రోజులు పుల్లబెట్టిన తర్వాత తయారు చేయాలండి. ఇది కుండలో తయారు చేయాలండి. కానీ నా దగ్గర కుండ లేకపోవడం నేను ఒక స్టీల్ గిన్నెలోనే పుల్లబెట్టానండి. ఇది బాగా మరిగిన తర్వాత ఇలా ఉందండి. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది బాగా మరిగిపోయిన తర్వాత అంత అయ్యిందండి. అందులో ముందుగా మనం పుల్లబెట్టిన గింజని తీసుకొని చాలా నీట్గా చేయాలండి. దీన్ని ముందుగా ఒక స్టీల్ గిన్నెలోని గింజని పసుపుని వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా మరగబెట్టుకోవాలండి. బాగా మరగబెట్టుకున్న తర్వాత ఇది ఈ స్టేజ్కి వస్తుందండి. కొంచెం బాగా చిక్కపడాలి. చిక్కపడిన తర్వాత మనం ఇలా ఉల్లిపాయ ముక్కలు రెడీ చేసుకొని ఉంచుకోవాలండి. తాలింపు సామాన్ అవిని చూడండి, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ తయారు చేసుకొని నేను రెడీగా ఉంచుకున్నానండి. ఇవి ఆయిల్ వేసి తాలింపు పెట్టాలండి. ఫస్ట్ పోపులన్నీ వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా వేపాలండి. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కొంచెం ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేయాలి. చేసిన తర్వాత ఇవి బాగా ఫ్రై అయిపోతాయి కదండి. ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం మరగబెట్టుకున్న చారు ఉంది కదండి, అందులోనికి ఈ సరుకులన్నీ వేసేయాలండి. ఈ పోపు వేసింది ఉంది కదా, మనం రెడీ చేస్తున్నాం కదా, ఈ పోపు వేసేస్తే మనం చేస్తున్న లక్ష్మీ చారు రెడీ అయిపోయినానండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. అందుకే మీకు కూడా చెప్తున్నాను, ఈ ఎండాకాలంలో చాలా చలవ చేస్తుందండి ఈ లక్ష్మీ చారు. చాలా అంటే ఆరోగ్యానికి కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు బి విటమిన్స్ చాలామందికి సరిపోవు కదా, దీనివల్ల బి విటమిన్ కూడా లభిస్తుందండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.